పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది. మానవుడు రక్షణ పొందడానికి, మానవుడు పాపం నుండి విడుదల పొందడానికి, మానవుడు పాపం నుండి ప్రక్షాళన చేయబడడానికి, మానవుడు తన జీవితంలో ఏమాత్రం పాపం వల్ల నెమ్మది లేని పరిస్థితులు ఉంటున్నప్పుడు మానవునికి రక్షణ ఇవ్వడానికి, మానవుని పాపం నుండి విడుదల పొందించడానికి ఆ ప్రభుని యేసు క్రీస్తు వారే 2024 సంవత్సరాల క్రితం పరిశుద్ధుడుగా, పరమాత్ముడుగా, ఆ దేవాది దేవుడికి లోకములోనికి వచ్చినటువంటి దేవుడు ఆ ప్రభుని యేసు క్రీస్తు వారు. ఆయన కన్యమరియ గర్భము నుండి పరిశుద్ధుడుగా ఈ లోకములోనికి వచ్చినటువంటి వాడు. ఆయన ఏ పాపము లేనివాడుగా వచ్చాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయనలో పాపము లేదు, ఆయనలో దోషము లేదు. ఆయన నిత్యుడగు దేవుడు, ఆయన పరమ పవిత్రుడు. కనుక అట్టి పవిత్రుడైనటువంటి ఆ ప్రభుని యేసు క్రీస్తు వారిని మీకు తెలియపరుస్తున్నాం. అమ్మలారా, ఆయన ఎప్పుడైనా విన్నారా? యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నారా? యేసయ్య గురించి ఎప్పుడైనా తెలుసుకున్నావా? యేసయ్య గురించి ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఏదో వాళ్ళ మతం వీళ్ళ మతం కాదండి. ఇది మతము కాదు, మేము ప్రకటిస్తుంది మార్గము, పరలోకమునకు మార్గం, పరలోకమున మార్గమైనటువంటి ఆ క్రీస్తు ప్రభువారిని మీకు ప్రకటన చేస్తున్నాం. అమ్మా, అయ్యా, ఎవరైనా సరే, ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ జాతి వారైనా, ఏ గోత్రం వారైనా, ఏ భాష వారైనా, ఏ ప్రాంతం వారైనా, ఏ గ్రామస్తుడు అయినా సరే, ఈనాడు లోకంలో మానవుడు ప్రతి భూమి మీద ఉన్న పుట్టిన ప్రతి మానవుడికి పాపము ద్వారా, జన్మతోనే పాపం, జన్మ కర్మల పాపము చేత మానవుడు నిత్య నరకాగ్నికి అర్హుడవుతున్నాడు. నిత్య నరకాగ్నికి అర్హుడవుతున్నాడు. మానవుని పాపముని తప్పించడానికి, ఆ నిత్య నాశనముని తప్పించడానికి ఆ ప్రభుని యేసు క్రీస్తు వారే పరిశుద్ధుడుగా, పాపుల రక్షకుడుగా, పాప పరిహారకుడుగా ఈ లోకంలోనికి వచ్చినటువంటి దేవాది దేవుడు ఆ ప్రభుని యేసు క్రీస్తు వారు అంటున్నారు, పాపము వల్ల వచ్చు జీతం మరణము, జాగ్రత్త. పాపము వల్ల వచ్చు జీతము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవమైనదని దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక పాపంలో ఉన్న జాగ్రత్త. పాపం నుండి విడుదల పొందాలంటే, నువ్వు పరలోకమునకు చేరాలంటే సత్య మార్గమును అనుసరించాలి. ఆ సత్యం ఎవరు? ఆ ప్రభుని యేసు క్రీస్తు వారు అంటున్నారు, నేనే మార్గము, సత్యము, జీవము అనేనాను, నా ద్వారా తప్ప ఎవరును పరలోకమునకు చేరని ప్రభుని యేసు క్రీస్తు వారు సెలవిస్తున్నారు. కనుక ఆ ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచుతావా? యేసుని హృదయంలో చేర్చుకో. అమ్మాయ్యా, ఒక దినము రాబోతుంది, ఒక దినమున ఆయన అంగీకరించిన ప్రజలందరూ ఒకవైపున, ఆయనను అంగీకరించని ప్రజలందరూ, పాపంలోనే జీవిస్తున్న వారందరూ కూడా ఒక దినమున ఒకవైపున ఉండబోతున్నారు. కనుక ప్రభుని యేసు క్రీస్తు వారు ఎవరైతే ఆయనను విశ్వాసం ఉంచారో, ఎవరైతే ఆయనను భయభక్తులు కలిగి ఉన్నారో, ఎవరైతే వారిని యేసయ్యని హృదయంలో చేర్చుకున్నారో వారందరినీ కూడా ఆయన తన నిత్య రాజ్యములకు చేర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక నువ్వు కూడా ఇష్టపడతావా యేసయ్యని అంగీకరించడానికి? యేసయ్య, నేను పాపిని ప్రభువా, నా పాపములు క్షమించయ్యా, నా దోషములు మన్నించయ్యా, నా అతిక్రమను తొలగించయ్యా, నా దోషములను తప్పించి, నాకు రావలసిన నిత్య శిక్షణను తప్పించి నిత్య రాజ్యములకు నన్ను సిద్ధపరచుకో ప్రభు అని ఈ సాయంకాల సమయంలో చిన్న ప్రార్థన చేసుకుంటే చాలు. నీ మనసులో చిన్న ప్రార్థన చేసుకో చాలు, మౌనంగా. యేసయ్య, నా పాపములు క్షమించు. క్షమించమంటే క్షమించే దేవుడు ఆయన. నీ కోరిక సిద్ధింపజేసే దేవుడు. నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాడు. కనుక నీ హృదయంలో ఉన్నటువంటి పాపమునంతటిని తొలగించి ఆయన శిలువలో కార్చిన పరిశుద్ధమైన నిర్దోషమైన రక్తమును ఆయన నీ హృదయమును కడిగి పవిత్రపరిచి నిన్ను నీతిమంతునిగా తీర్చి నిత్య రాజ్యమునకు వారసుడుగా చేయగలిగిన దేవుడు సమర్థుడు ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుక ఆ ప్రభువైన యేసును విశ్వాసం ఉంచుము, ఆత్మరక్షణ కలిగి నిత్య రాజ్యమునకు వారసులు కావాల్సిందిగా ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాం. ఇంకా మరి ఎక్కువగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి, ఆయన ఇచ్చేటువంటి గొప్ప విలువైన రక్షణను గురించి, ఆయన సిద్ధపరిచిన ఆ పరలోక ఆ మోక్ష రాజ్యమును గురించి నువ్వు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలంటే మన నూతనపాడు గ్రామంలోనే ఇదే లైన్లో ఈ ఎడమ కాలువ, ఈ సాగర్ కాలువ ఎడమ కాలువ రోడ్డు, మెయిన్ రోడ్డు దాటిన తర్వాత ప్రక్కనే ఉంటుంది ఇమ్మానుయేలు ప్రార్థన మందిరం. ఇమ్మానుయేలు ప్రార్థన మందిరంలో ప్రతి ఆదివారం ఉదయం 10:30 గంటలకు దైవారాధన కార్యక్రమం జరుగుతుంది. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, ఆ స్థలానికి వచ్చి దేవుని వాక్యం విని ఆత్మీయంగా మేలు పొందండి. ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచండి, సత్యమేద గ్రహించండి, నిజమైన దేవుని విశ్వాసం ఉంచండి, ఆత్మరక్షణ కలిగి ఆత్మ దేవునితో సహవాసము కలిగి ఉండవలసిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మిమ్మల్ని మీ కుటుంబాలను సర్వ సమృద్ధితో దీవించి ఆశీర్వదించును గాక. మీ కొరకై ప్రార్థించి మేము ముందుకు వెళ్ళిపోతాం.